సార్ నమస్కారం సార్. నమస్తే సార్ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇండియా కూటమిలోకి చేరుతారా అన్న క్వశ్చన్ రైజ్ అయింది సార్. ఎందుకంటే సిపిఐ నారాయణ గారు ఇన్వైట్ చేశారు ఇండియా కూటమిలో జాయిన్ అవ్వాలి అని చెప్పేసి. అయితే ఈ పాసిబిలిటీ ఉందంటారా? అంటే ఒకవేళ కాంగ్రెస్ ఫేవర్లో కనుక ఉంటే ఫలితాలు మీ ఒపీనియన్ సార్ వీటిపైన? చంద్రబాబు నాయుడు వెళ్ళటానికి పెద్దగా మొహమాట పడే వ్యక్తి అయితే కాదు. ఆయనకి సిద్ధాంతాలు పాడు ఏమీ లేవు. ఆయన అవసరమైతే తన ప్రయోజనం కోసం, తన స్వార్థం కోసం ఏం చేయడానికైనా వెనుకాడని ఒక మహామనిషి. ఆయన మొత్తం చరిత్ర చూస్తే అర్థమవుతుంది. ఆయన 2009 ఎలక్షన్స్ తర్వాత నెమ్మదిగా అంటే ఎటు వెళ్ళాలి అనే ఒక చిన్న డైలమాలో ఉన్నాడు. ఈ లోపల రాష్ట్ర విభజనలు ఈ హడావిళ్ళు జరుగుతున్నటువంటి టైంలో 2013 ఆ ప్రాంతాల్లో జరిగినటువంటి ఒక మహానాడులో రామారావు గారి మీద ప్రమాణం చేసి బీజేపీతో పొత్తు పెట్టుకోవటం గతంలో నేను చేసిన పొరపాటు, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు చేయను అని చెప్పాడు. మహానాడులో తెలుగుదేశం సభ్యులందరి సమక్షంలో ఎన్టీ రామారావు గారి తల మీద చేపెట్టి మరీ చెప్పాడు. ఆ వీడియో ఉంటుంది యూట్యూబ్లో. అలాంటి మనిషి కరెక్ట్గా 6 నెలలు తిరగకుండా బీజేపీతో పొత్తు పెట్టుకుని 2014 ఎన్నికలకు వెళ్ళాడు. అది ఆయన క్యారెక్టర్. ఆయన ఒక ఎన్నికలో లెఫ్ట్తోనూ, ఒక ఎన్నికలో బీజేపీతోనూ ట్రావెల్ అయిన మనిషి. అలాగే ఇప్పుడు ఆయన ఆహ్వానించినటువంటి సిపిఐ పార్టీ ఉంది. సిపిఐ పార్టీకి కూడా ఏమాత్రము సిగ్గు లేదు అనటానికి ఉదాహరణ ఇది. చంద్రబాబు నాయుడుకి ఎటూ లేదు. ఆయనకు సిగ్గు ఎగ్గు అటువంటివి ఏమీ లేవు, ఉండకూడదు అనేది ఆయన జీవితం నుంచి ఇచ్చినటువంటి ఒక సందేశం. అలాగే సిపిఐ నారాయణ కూడా ఇప్పుడు ఒక ఎన్నికలో బీజేపీతో కలిసి ప్రయాణించినటువంటి చంద్రబాబుతో ఇంకో ఎన్నికలో ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకోలేదు కాబట్టి మేము పొత్తు పెట్టుకుంటామని ఎగబడినటువంటి చరిత్ర ఉంది వీళ్ళకి. అరే ఒకసారి ఆ పార్టీతో కలిసిన మనిషి ప్రయోజనాల కోసం మారుతున్నాడు స్టాండు అనే జ్ఞానం లేకపోతే ఎట్లా? చంద్రబాబు నాయుడు బషీర్బాగులో కాల్పులు జరిపించిన ముఖ్యమంత్రి అనేది మర్చిపోతే ఎట్లా? అంతమంది మీద గుర్రాలు ఎక్కించి తొక్కించినటువంటి చరిత్ర మర్చిపోతే ఎలా? రేపొద్దున ఆయన ఇచ్చే 5 సీట్లు 6 సీట్లు లేకపోతే ఆయన కూటమిలోకి వస్తే తనకు జరిగే ప్రయోజనాలు ఈ లెక్కలో వెళ్ళిపోతే కమ్యూనిస్టు పార్టీల ఉనికి ఏమిటి? వాటిని జనాలు ఎలా నమ్ముతారు? మీరు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు సేఫ్ ప్లేస్లో ఉండాలనే తపన మీకెందుకు? ఆయన మారుతాడు. ఆయనకు ఆ జ్ఞానం ఉంది. ఆయనకి చాలా స్పష్టంగా ఇండియా కూటమి గనక గెలిచే పరిస్థితి ఉంటే, రిజల్ట్స్ అటు ఫేవర్గా వస్తే ఇమ్మీడియట్గా ఆయన ఎన్డీఏ నుంచి దూకేయగల సమర్థుడు. దూకేయటం మాత్రమే కాదు, చక్రం తిప్పే ప్రయత్నం చేస్తాడు. చక్రం పట్టుకుని ఢిల్లీలో కూర్చుంటాడు. ఆ పరిస్థితి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే, ఢిల్లీలో అంటే చంద్రబాబు నాయుడు గ్రాఫ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో బ్రైట్గా లేదు, కానీ బీజేపీ గ్రాఫ్ అక్కడ బాగాలేదు. ఇక్కడ ఈయన గ్రాఫ్ బాగోకపోవడానికి కారణాల్లో బీజేపీ మీద ఉన్నటువంటి బ్యాడే. ఓటమికి చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేకపోవడం కొంత పని చేస్తే, బీజేపీ భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలు చూసి భయపడి దానికి దూరంగా ఉండాలి కూటమికి అనుకున్నటువంటి అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. పర్టికులర్గా చాలామంది ఏం మాట్లాడతారంటే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మైనారిటీల ఓట్లు పోతాయంటారు. మైనారిటీ ఓట్లే పోలా ఈసారి. ఎందుకు ఎన్డీఏ క్రైసిస్లో ఉంది, ఎన్డీఏ గెలుస్తుందని బలంగా ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే, జాతీయ స్థాయిలో దాని మీద ఒక కారు మేఘాలు కమ్ముకుని ఉన్నాయి జాతీయ స్థాయిలోనే. ఆ మేఘాలకు కారణం మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, నిరుద్యోగం, ఉపాధి దొరక్కపోవడం. ఆ దొరికిన ఉపాధి కూడా ఎక్కడో దొరకటం. బతకడానికి ఎక్కడెక్కడికో వెళ్ళిపోవాల్సి వస్తుంది, మనిషి వలసలు వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆడున్న ప్రాంతాన్ని, ఉన్న పరిస్థితుల్ని వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంటే ఉన్న చోట ఉపాధి చూపించలేని ప్రభుత్వంగా మారింది అది కేంద్రం. రెండోది, విపరీతంగా వాళ్ళ హయాంలోనే
కార్పొరేట్ శక్తులకి ప్రభుత్వ ఆస్తులు కట్టబెట్టడం అనేది చాలా యుద్ధ ప్రాతిపదిక మీద చేశారు వాళ్ళు. అలాగే వాళ్ళు జిఎస్టీ పేరుతో వ్యాపారస్తుల్ని దోచారు. అలాగే చాలా ప్రాంతాల్లో అసలు వ్యాపారస్తుల్ని, ప్రధానమైనటువంటి వ్యాపారస్తుల్ని గుమాస్తాలుగా మార్చారు. అలాగే ప్రధాన కాంట్రాక్టర్లను సబ్ కాంట్రాక్టర్లుగా మార్చారు. ఓకే. వీటన్నిటి రీత్యా అన్ని కులాల్లోనూ, అన్ని మతాల్లోనూ, అన్ని తెగల్లోనూ బీజేపీ మీద ఒక నిరసన ఉంది. దాని ప్రభావం డెఫినెట్గా పడబోతోంది అనే కాన్ఫిడెన్సు ఇండియా కూటమిలో ఉంది. అందుకని ఎన్డీఏ గవర్నమెంట్ కేంద్రంలో ప్రభుత్వాన్ని స్థాపించగలదు అని కాన్ఫిడెంట్గా ఎవడు చెప్పలేకపోతున్నాడు, ఒక మోడీ గారు తప్ప. ఈవెన్ రాముడు కూడా క్రైసిస్లోనే ఉన్నాడు. రాముడు ఆయన భయపడుతున్నాడు, ఇప్పుడు ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే ఏంటి తన పరిస్థితి అని. అంటే బాలరాముడిని ప్రతిష్ఠ చేసిన తర్వాత కూడా గెలవకపోతే అది రాముడి బాధ్యత అని రేపు పొద్దున రిజల్ట్స్ తర్వాత మోడీ లాంటి వాడు మాట్లాడే ప్రమాదం ఉంది. అందుకని రాముడు కూడా టెన్షన్తో ఉన్నాడు. ఈ ఎన్నికల్లో గెలుస్తుందా, ఎన్డీఏ ఓడిపోతుందా అనే టెన్షన్ ఉంది. ఓడిపోవటానికి కొంత పరిస్థితి అనుకూలంగా కూడా ఉంది. ఈ కండిషన్లో ఇండియా కూటమి వచ్చేస్తుంది అనేటువంటి ఒక హోప్ ఉంది. జనాలు ఈసారి ఇండియా కూటమిని చూసో లేకపోతే కాంగ్రెస్ పార్టీని చూసో, కాంగ్రెస్ పార్టీని ప్రత్యామ్నాయం అనుకునో పోలింగ్లో పాల్గొనలా. మనం సీరియస్గా వీడిని తప్పించడానికి ప్రయత్నం చేద్దాం. అంటే ప్రభుత్వము వర్సెస్, అంటే ఎన్డీఏ వర్సెస్ ప్రజలు జరిగిన ఎన్నికలు, ప్రజలే ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి ఎన్నికలు ఇవి. కొన్ని ఎన్నికలు ఎట్లా జరుగుతాయంటే, ఉదాహరణకి 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి కాదు గెలిచింది వాస్తవానికి. అది అలిపిరి రెఫరెండంగా ఎన్నికలకు వెళ్ళాడు చంద్రబాబు. సో ప్రో అలిపిరి, యాంటీ అలిపిరి 2 సెక్షన్స్ ఓటింగ్కి వెళ్ళాలి. వెళ్ళిన జనాలు తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే యాంటీ అలిపిరి అయ్యేది. చంద్రబాబును ఓడించారు కాబట్టి ప్రో అలిపిరి అయింది. అది ప్రో అలిపిరి అవటం అంటే ప్రో నక్సల్ జడ్జిమెంట్. అది నక్సలైట్లు ముఖ్యమంత్రులు కాలేరు కాబట్టి వాళ్ళు అడవుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళ తరఫున రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ఆ దుగ్ధతో, ఆ కినుకతో నక్సలైట్ల మీద యుద్ధం ప్రకటించాడు రాజశేఖర రెడ్డి. ఓకే. సో ప్రతి ఎన్నికకి ఒక ఎజెండా ఉంటుంది, ఒక ప్రోగ్రాం ఉంటుంది. జనాలు పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళకి ఒక మూడ్ సెట్ చేసే పాయింట్ ఒకటి ఉంటుంది. ఇవన్నీ కూడా బీజేపీ ఓడిపోతుంది అనేటువంటి సంకేతాలు ఇస్తున్నాయి. 210 దగ్గర ఆగిపోయే ఛాన్స్ ఉందనేది నా బలమైనటువంటి విశ్వాసం. మ్యాక్సిమం 211, అంతకు మించి నడిచే పరిస్థితి ఎన్డీఏకి కనిపించడం లేదు. పెరిగితే అది రాముడి కృపే అనుకోవాలి. ఈ కండిషన్ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడిని నారాయణ గారు ఇంకా ఎందుకుంటావు అక్కడ, వచ్చేసి తొందరగా వచ్చేస్తే మనందరం ఇక్కడ చక్రాలు తిప్పుదాం ఢిల్లీ వెళ్ళి అనేది ఆఫర్ ఇస్తున్నాడు ఆయన. నిజానికి కమ్యూనిస్టు పార్టీలు ఏ స్థాయికి దిగజారిపోయాయంటే ఈ దేశంలో, వెస్ట్ బెంగాల్లో బీజేపీ అన్ని స్థానాలు అంతమంది ఎంపీలను గెలుచుకోవడానికి కారణం సిపిఎం తన ఓటు బ్యాంక్ని భారతీయ జనతా పార్టీకి తాకట్టు పెట్టి ఉండాలి డెఫినెట్గా. లేకపోతే అన్ని ఓట్లు రావు. 25 ఏళ్ళు పరిపాలించినటువంటి పార్టీకి ఇమ్మీడియట్గా జరిగిన ఎన్నికల్లో ఒక్క ఎంపీ రాకపోవడం ఏమిటి అంటే వీళ్ళు టోటల్గా అమ్ముడుపోయారనేది అర్థం. సో వీళ్ళందరూ తలో చెయ్యి వేసి బీజేపీని లేపుతున్నారు. ఈ పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు భారతదేశంలో. అందుకని కమ్యూనిస్టు పార్టీకి చెందినటువంటి సిపిఐ నాయకుడైనటువంటి నారాయణ గారు ఏమాత్రము సిగ్గుపడకుండా చంద్రబాబు నాయుడికి ఆఫర్ ఇచ్చారు. చంద్రబాబు కూడా ఏమాత్రము సిగ్గుపడకుండా ఇది బాగుంటుంది అని ఆయనకు తెలుసు. అంటే సీరియస్గా ఎన్డీఏ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు అనే ఒక బలమైన ఆధారం కనుక దొరికితే ఆయనకి 2 ఉత్తర క్షణంలో ఆయన వెళ్ళి యూపీఏలో కూర్చుంటాడు. ఢిల్లీ వెళ్తాడు, ఇమ్మీడియట్గా చక్రం తిప్పుతాడు, నానా గందరగోళం చేస్తాడు, హంగ్ అంటాడు. ఫైనల్గా ఏదో ఒక పార్టీకి కొమ్ము కాసేసి తన ప్రయోజనాలు కాపాడేసుకుని వెనక్కి వచ్చేస్తాడు. ఇది చంద్రబాబు తరహా ధోరణి, ఆయన పద్ధతి అదే. అందుకని ఆయనకు ప్రత్యేకంగా తాతకి దగ్గులు నేర్పినట్టు ఉంటుంది ఈ వ్యవహారం. చంద్రబాబు నాయుడు నువ్వు వచ్చేసాయి ఇండియా కూటమిలోకి అని పిలవటం అంటే తాతకు దగ్గులు నేర్పించినట్టే. ఇలాంటి దగ్గులు చాలా తగ్గగలడు ఆయన.
చంద్రబాబు. ఆయన పుట్టుక నుంచి ఆయన ఎదుగుదల గ్రాఫ్ చూస్తే, గ్రాఫ్ స్టడీ చేస్తే ఆయన ఏంటో అర్థమవుతుంది. సో ఆయన కొత్తగా నారాయణ గారు ఈ హితబోధలు ఆయనకేదో ఆయన జ్ఞానపరుద్దామనే తాపత్రయం. ఓకే, ఈయన పనేదో ఈయన చూసి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.